తీసుకొచ్చుంటున్నాడు. దేవునికి వాక్యాన్ని చదువుదాం. వాక్యమును స్పష్టంగా చదివి అర్థం చేసుకొని ప్రభు మనతో ఏం మాట్లాడనున్నాడో ఆ మాటలు వినేటప్పుడు మన మనసును సిద్ధం చేసుకుందాం. దయచేసి చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 12 from verse 37 to 42. 37వ వచనం నుండి 42వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగేదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. మరొక భాగం 13వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా మార్చి చదువుకుందాం. Chapter 13 from verse 17 to 22. We will read it alternatively. మరియు ఫరో ప్రజలను పోనీయగా, దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండెను. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. తర్వాత 3వ భాగం కూడా చదువుదాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 1 from 1 to 4. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. ప్రభు తన పరిశుద్ధ లేఖన భాగమును మన యొక్క ఆత్మీయ క్షేమం నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ఈ సాయంకాల సమయంలో మీ మందిర ఆవరణంలో ప్రవేశించి మీ ప్రజలమైన మేము మీ పాదములకు సాగిలపడి మా హృదయపూర్వక వందనములు స్తుతులు అర్పిస్తుంటున్నాం. మీరు మా దేవుడవు, మా ప్రభువు, మా రక్షణకర్తవు, మా విమోచకుడు కనుక మిమ్మల్ని సేవించి పూజించి కొనియాడుచుంటున్నాం. ప్రియ తండ్రి, మేము ఈ లోకములో పరదేశమును యాత్రికులమై ఉన్నామని మీ లేఖనల ద్వారా తెలియచేసిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం.
మాకంటే ముందుగా మా పితరుడు ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుండి కనాను వరకు వారు చేసిన ప్రయాణముల గురించి బైబిల్ స్టడీలో మీరు ఇచ్చినటువంటి మాటలకై మీకు వందనములు. మీ దాసులను మీ శిలువ చాటు మరుగు చేయండి, మీ రక్తమును అది ప్రోక్షించండి, శుద్ధి చేయండి, ప్రతి బలహీనత తొలగించండి. మా మధ్య మీ సన్నిధి ఉంచండి, మీ ఆత్మ సంచారము మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తుంటూ ఉన్నా. దయగల మా ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించి చేసిన మీరు కొరకై స్తుతులు అర్పించి ఐగుప్తు నన్ను మీ ప్రభు గారి హస్తాలకు అప్పగించుకొని మా ప్రియ రక్షకుడు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతులు అర్పించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయాయి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. 40వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిందేమనగా ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయారు. తర్వాత 17వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు మార్గమున అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. గత వారం నిర్గమకాండము 12వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చూసి ఉంటున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విమోచన విడుదల పొందుటకు పూర్వము ఐగుప్తులో 10 విధములైన తెగుళ్లను దేవుడు తీసుకుని వచ్చాడు. ఎందుకనగా తాను దేవుడై ఉన్నానని, తాను తప్ప మరొక దేవుడు లేడని, తానే మహత్కార్యములు చేయగలనే ఉద్దేశంతో ఐగుప్తీయులకు కనపరుచుకునే నిమిత్తమై దేవుడు వారి మధ్య గొప్ప అద్భుత కార్యములు లేదా ఆశ్చర్య కార్యములు జరిగించాడు. ఆ సమయంలో ఫరో ఒక 5 షరతులు మోషేకు తెలియజేశాడు. మోషేతో చెప్పాడు. ఏంటనగా, మొదటిది, నా కొరకును నా సేవకుల కొరకును ప్రార్థన చేయమన్నప్పుడు మోషే ఎప్పుడు ప్రార్థన చేయాలి అని తిరిగి మళ్ళా మోషే అన్నప్పుడు రేపు అంటాడు. అనగా ప్రార్థన అనేది రేపు చేయాలని ఫరో చెప్తాడు. యాక్చువల్గా మన ఆత్మీయ జీవితంలో రేపు అన్న పదం ఉండకూడదు. ఏనాటి కీడు ఆనాటికి చాలన్నట్టుగా, నేడే రక్షణ దినము అన్నట్లుగా ఏ రోజు రక్షణ ఆ రోజే మనం పొందాలి, ఏ రోజు కార్యం ఆ రోజే జరిగించడం అనేది చాలా ఉత్తమం. అటు తర్వాత రెండవదిగా ఆయన ఏమన్నాడు, మీరు ఈ దేశంలోనే ఉండి మీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుడి అన్నాడు. 8వ అధ్యాయంలో ఈ సంగతి చూస్తుంటున్నాం. నిర్గమకాండం 8వ అధ్యాయంలో. రెండవదిగా, మీరు ఈ దేశంలో నుండి మీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుడి అన్నాడు. దానికి అర్థం ఏంటంటే, మీరు ఐగుప్తులోనే ఉండండి, ఐగుప్తు నుంచి వెళ్ళిపోవద్దు, ఐగుప్తులోనే ఉండి మీరు దేవునికి మీ బలులు అర్పించిన అర్థం ఏంటనగా, మీరు పాపంలోనే ఉంటూ పాపంలోనే జీవిస్తూ మీరు దేవుని ఆరాధించవచ్చు అన్న విధానంలో ఆత్మీయంగా మనకు బోధిస్తున్నది. దానికి కూడా మోషే ఒప్పుకోలేదు. అటు తర్వాత మూడవదిగా, అది మీరు దూరము పోవద్దు అన్నాడు. అనగా ఐగుప్తును విడిచి ఐగుప్తు ప్రదేశంలోనే ఐగుప్తు సరిహద్దు లోపలే ఉండండి, దూరంగా మీరు వెళ్ళిపోవద్దు అన్నాడు. అది దాన్ని కూడా మోషే అంగీకరించలేదు. ప్రియుల, దేవుని ఆరాధించవలసిన స్థలం ఎంత దూరం ఉండినా అక్కడికి నేరుగా వెళ్ళాలి, అక్కడ దేవుని ఆరాధించి రావాలి. తర్వాత నాలుగవదిగా,
మీరు పురుషులు మాత్రమే వెళ్ళి మీ దేవుని పూజించండి అన్నాడు. అది కూడా మోషే ఒప్పుకోలేదు. తర్వాత 5వదిగా అది చెప్పుకొచ్చింది అనగా, సరే మీరు కొండి, మీ పిల్లలు కొండి, మీ మందలను ఇక్కడే పెట్టుకోండి అన్నాడు. దానికి కూడా ఒప్పుకోలేదు. అనగా మీరు వెళ్ళండి, మీ పిల్లలు కూడా వెళ్ళండి, మీరు వెళ్ళి దేవుని ఆరాధించండి, మందరం ఎందుకు అన్నాడు. అయితే మోషే అన్నాడు, మేము దేవుని సన్నిధికి చేరిన తర్వాత దేనిని బలిగా అర్పించి దేవుని ఆరాధించాలో మాకు ఆ స్థలంకి వెళితే కానీ మాకు తెలియదు, కాబట్టి మేము వెళ్ళాలి, మా పిల్లలు వెళ్ళాలి, మా కుమారులు, మా కుమార్తెలు, నా మందరు, మా పశువులన్నీ కూడా వెళ్ళాలి. అలాగా వెళ్ళి మేము దేవుని ఆరాధించినప్పుడు అప్పుడు కూడా మోషే చెప్పిన మాటకు ఫరో అంగీకరించలేదు. అటు తర్వాత 10 దేవులు అయిన తర్వాత చూస్తుంటున్నాం, 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల వధించబడిన విధానాన్ని చూస్తూ ఉంటున్నాం. గొర్రెపిల్ల గురించి అనేకమైన సంగతులు పోయినసారి చూస్తుంటున్నాం. ఆ గొర్రెపిల్లలో 3 సంగతులు చాలా గమనించి ఉంటున్నాం. మొదటిగా ఏంటనగా, గొర్రెపిల్ల అది నిర్దోషం అనేది ఉండాలి, దట్ షుడ్ బి వితౌట్ బ్లెమిష్. రెండవదిగా గొర్రెపిల్ల మగదై ఉండాలి. సో 3వదిగా అది 1 ఏడాది వయస్సు కలిగినదై ఉండాలి, అనగా లేతదై ఉండాలి. అలాంటి గొర్రెపిల్లని తీసుకొని మీరు వధించాలి అని ఆ గొర్రెపిల్ల ఒక వ్యక్తి కోసం కాదు కానీ ఒక కుటుంబం కొరకు దాన్ని వధించాలి అని దేవుడు ఐగుప్తు దేశంలో ఉండగా మోషేతో అహరోనుతో మాట్లాడి ఉంటున్నాడు. ప్రియులారా, అలాగన నిర్దోషమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనిషి కుమారుడయ్యుండి, ఆయన ఏ పాపం ఎరిగినవాడయ్యండి, దేవుని గొర్రెపిల్లగా నీ కొరకును నా కొరకును ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆ గొర్రెపిల్ల 14వ దినమున సాయంకాలం చంపబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అలాగనే సాయంకాల సమయంలో ఆయన శిలువ వేయబడ్డాడు. అనగా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడి ఉంటాడు. అది ఒక భాగం. తర్వాత భాగం ఏంటనగా, గొర్రెపిల్లలో 3 భాగాలు చూస్తుంటున్నాం. ఒకటి చర్మము, రెండవది మాంసము, మూడవది రక్తము. మాంసము వస్త్రాలకు గుర్తుగా ఆదాము హవ్వలకు దేవుడు వస్త్రాలు ధరించిపోజేసింటున్నాడు, చర్మంతో చొక్కాలు చేయించుంటున్నాడు. సో అక్కడ ఆ మాట ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట చెప్పాడు. అయితే నిర్గమకాండలోకి వచ్చినప్పుడు ఇక్కడ మాంసము రక్తము రెండు నుంచి మాట్లాడుతాడు. మాంసము భుజించడం కొరకు, రక్తము విమోచన కొరకు వారి యొక్క దారబంధనం పూసుకోవడానికి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. తర్వాత మాంసం తినేటప్పుడు మాంసంతో పాటు మనం 3 రకాల వస్తువులు తినాలి అన్నాడు. అదేంటనగా, ఒకటి మాంసము, రెండవది రొట్టెలు, మూడవది చేదు కూరతో దాన్ని భుజించాలి అన్నాడు. తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క 3 భాగాలు కాల్చాలి అన్నాడు. ఏ భాగాలు కాల్చాలి? ఒకటి తల, రెండవది కాళ్ళు, మూడవది ఆంత్రములు. అనగా తలను కాల్చాలి, కాళ్ళను కాల్చాలి, ఆంత్రములను అనగా లోపలి భాగములను కూడా కాల్చి తినాలి అన్నాడు. వాటిని వండకూడదు అని చెప్పాడు ప్రభు. వాటిని నీటితో వండకూడదు, నీటితో వండినది మీరు తినకూడదని స్పెసిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు నీటితో వండకూడదు అని దానికి కూడా సమాధానం ఒకసారి ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాను. అనగా అంటే ఆ చర్మము నేరుగా నిప్పుల మీద కాలాలి, అంతేగాని కుండలో వేసి, కుండలో నీళ్ళు పోసి, నీళ్ళలో మాంసం వేసిన తర్వాత మనం పొయ్యి ముందు మంట వేసినప్పుడు కుండ వేడెక్కాలి, కుండ వేడెక్కిన తర్వాత కుండలో నీళ్లు వేడెక్కాలి, ఆ తర్వాత మాంసం వేడెక్కాలి. అది ఉడికే విధానం. కానీ దేవుడు అలాగూ చేయదలుచుకుని, ఎందుకనగా తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అలాగన వధించబడడం లేదు, అలాగన కాల్చబడడం లేదు. అందుకని నేను వాటిని మీరు అగ్నితో కాల్చి తినవాలను అన్నాడు. దాని అర్థం ఏంటనగా, మాంసమును నేరుగా నిప్పు యొక్క స్పర్శ లేదా నిప్పు సెగ దాన్ని తగలాలన్నమాట, నిప్పుల మీద పండాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలలో వేలాడేటప్పుడు ఆయన ఒంటి మీద వస్త్రం లేనివాడుగా నీ కొరకు నా కొరకు కలువరిశిలో వేలాడుచున్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో సూర్యుడి యొక్క కిరణాలు మంచి ఎండజామున మంచి సూర్యుడు తన యొక్క తీవ్ర కిరణాలు ప్రసరించే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహం అంతా కూడా కలువరి శిలువలో కాల్చబడింది. సో అలాగన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. తర్వాత 3వ అంశాలు ఏంటనగా, గొర్రెపిల్ల వధించబడిన తర్వాత లేదా గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు కాలమానాన్ని ఏర్పాటు చేశాడు. గొర్రెపిల్ల చనిపోవడం ద్వారా వారికి నెల వచ్చింది, దినములు, నెల, సంవత్సరం. అనగా ఇశ్రాయేలు యొక్క క్యాలెండర్కు ఆరంభము గొర్రెపిల్ల యొక్క మరణం. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం అనగా క్రీస్తు యొక్క పునరుత్థానము ఈనాడు మనం వాడుతున్నటువంటి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్కు పునాది అని చెప్పి చెప్పుకుంటున్నాను. దానికి ఆధారము యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో చూసి ఉంటున్నాం. తన సంవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని. సో ద లార్డ్ హ్యాస్ సెంట్ మీ టు ప్రొక్లైమ్ ది ఇయర్ ఆఫ్ ద లార్డ్. సో సంవత్సరం ప్రకటించడానికి దేవుడు ఆయన పంపినట్టు ప్రభు చూస్తున్నాడు. అదే విషయాన్ని సమాజ మందిరంలో యేసు ప్రభు వారు చదివినప్పుడు లూకా సువార్త సంగతులు చూస్తూ ఉంటున్నాం.
సో కనుకనే గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా, ఆయన మరణాన్ని బట్టి మన ప్రస్తుతం క్యాలెండర్ ఈరోజు రూపించబడింది. అదే క్యాలెండర్ మనం వాడుతూ ఉంటున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలును వధింపబడే గొర్రెపిల్ల తిన్నప్పుడు ఈ గొర్రెపిల్ల ఎలా భుజించాలి, ఎలా వాళ్ళ ప్రయాణం సిద్ధపడాలి అన్న సంగతిని ఈరోజు చూద్దాం. ఎక్కడెక్కడ వారి ప్రయాణం కొనసాగిన సంగతులు చూస్తుంటున్నాం. ప్రయాణంలో 3 సంగతులు చెప్పుకుంటున్నాను, 3 మజిలీలు. ఒకటి ఐగుప్తు నుండి సినాయి పర్వతం వరకు, రెండవది సినాయి పర్వతం నుండి కాదేషు బర్నియా వరకు, మూడవది కాదేషు బర్నియా నుండి గిల్గాల వరకు. ఈ 3 భాగాల్లో 3 అంశాలు ఉంటున్నాయి. ఒకటి ద ప్రిపరేషన్ ఫర్ ద జర్నీ, ప్రయాణం కొరకు సిద్ధపాటు. రెండవది ద ప్రాబ్లమ్స్ ఇన్ ద జర్నీ, ప్రయాణంలో ఉండగా మనకు వచ్చినటువంటి సమస్యలు. సో మూడవది ప్రోగ్రెస్ ఇన్ జర్నీ, మన యొక్క ప్రయాణంలో మన యొక్క అభివృద్ధి ఎలా ఉంది. ఈ 3 అంశాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. అయితే ఈరోజు ఇదే అంశానికి సంబంధించిన తర్వాత ఎలాగ వాళ్ళు ప్రయాణం చేస్తుంటున్నారు అనే సంగతిని కూడా మనం చూడాలి. వారు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు? ఐగుప్తులో రామశేషు అన్నటువంటి ప్రదేశం నుండి వారు ప్రయాణం చేస్తుంటారు. అనగా యాకోబుతో కూడా వచ్చిన జనాంగము మొత్తం 70 మంది. వారు కనానులో ఉన్నవారు. కనానులో ఉన్నట్టు వీరు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అలాగే కనానులో కరువు వచ్చినట్టు బట్టి ఈ 70 మంది ఐగుప్తుకు వచ్చారు. ఆ సమయంలో యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన అందరినీ కూడా పిలుచుకుని వచ్చి ఐగుప్తులో నివసింపజేశాడు. ఆనాటి నుంచి వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తూ ఉంటూ ఉన్నాం. అలాగన ఆ 70 మంది ఈ 430 సంవత్సరాల జరిగిన తర్వాత వారి జనాభా 6 లక్షల వీరులు అని చెప్తున్నాడు. అనగా పిల్లలు కాక స్త్రీల విషయం చెప్పలేదు అక్కడ. అనగా స్త్రీలు పిల్లలు కాకుండా 6 లక్షల వీరులు, అంత జనాభా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు దేవుడు వారిని తీసుకుని బయటకు వస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు యొక్క ప్రయాణము, వారు ఐగుప్తు నుండి కనానుకు చేసిన ప్రయాణము, ఒక విశ్వాసి మారుమనసు పొందిన నాటి నుండి లేదా రక్షింపబడిన నాటి నుండి తిరిగి ప్రభు కలుసుకున్నంత వరకు, లేదా లోకంలో తన యొక్క ప్రాణం విడిచేంత వరకు, శ్వాస విడిచేంత వరకు కూడా జరిగే కాలమే ప్రయాణం. అందుకని పేతురు అన్నాడు కదా, 2:11 ఏమన్నాడు? మనం ప్రియులారా, మనం పరదేశమును యాత్రికులమై ఉన్నామన్నాడు. సో కనుక మన ఆత్మీయ యాత్రలో మనం ఈనాడు యాత్రలో ఉంటున్నాం. మన యాత్రను కొనసాగిస్తుండాలి. ఈ యాత్ర చేసే దినాలలో అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటున్నాయి. సమస్యలతో పాటు కోపాలు, తాపాలు కూడా వస్తుంటున్నాయి. వాటిని ఏ విధంగా అధిగమించాలి, అధిగమించలేకపోతే నష్టం ఏంటి, అధిగమించడం వల్ల కలిగే లాభాలు ఏంటి, చివరికి మనం పోయేటప్పటికి కణాలు చేరబోయేటప్పటికి మన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏమాత్రం ఎదిగి ఉంటున్నాం, లేదా ఆత్మీయతలు సన్నారిపోయిన సంగతులు మనం తెలుసుకోవాల్సి వస్తుంది ప్రియులారా. సో ఇప్పుడు ఇశ్రాయేలీయులు గొర్రెపిల్లను వధించిన తర్వాత దాన్ని తినవలసిన విధానాన్ని చెప్తున్నాడు. దాన్ని తినవలసిన విధానమే ఇట్ ద ప్రిపరేషన్ ఫర్ ద జర్నీ. చూడండి, ఆ విషయాలు ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. చదవండి. మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. చాలు. మీరు దాన్ని తినవలసిన విధానం, ఎలా భోజించాలి, ఎలా తినాల సంగతి గురించి ప్రభు స్పెసిఫిక్ కొన్ని అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఇది తినవలసిన విధానమే, కానీ ప్రయాణానికి ముందుగా మీరు తినాలి. వెంటనే తక్షణం మీకు ఆలస్యం చేయబడదు. మీరు వెంటనే ప్రయాణం కావాలి. అందుకని నడుము కట్టుకోమంటున్నాడు, కర్ర చేత పట్టుకోమంటున్నాడు కదా, చెప్పులు తొడుక్కోమంటున్నాడు. సో ఎప్పుడు కూడా మన ప్రయాణానికి మనం ఏం చేస్తామండి? బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ అవర్ జర్నీ వీ ప్రిపేర్ అవర్ సెల్స్. ఎలా వెళ్ళాలి, ఎంత లగేజ్ చదువుకోవాలి, ప్రయాణానికి ఛార్జీ ఖర్చులు ఉన్నాయా, ఈరోజు మనం చూస్తున్నాం. లేదా సూట్ కేసులు బట్టలు ఉంటున్నాయా, ఏ బట్టలు తీసుకుని పోవాలి. దెర్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఏ ప్రిపరేషన్ లేకుండా ఎవరు కూడా ప్రయాణాన్ని సాగం. కనుక ఇశ్రాయేలుకు వారు భోజనం చేయడంతో పాటు వారి ప్రయాణాన్ని కూడా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఏంటి ఆ సిద్ధపాటు? మీరు మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ తర్వాత దాని గురించి అనేకమైన విషయాలు రాస్తూ వస్తుంటాడు ప్రియరా. అలాగే రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆ విషయాలు రాసిన తర్వాత 37 వచ్చిన వచ్చిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలు రామశేషుని సుక్కోతుకు ప్రాణమైపోయి. రామశేషులు వారు ఉన్నప్పుడు ఎలా సిద్ధపడాలి, అలాగే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితం రక్షపడిన తర్వాత ఎలా సిద్ధపడాలి అన్న విషయాలు, కొన్ని అంశాలు ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏమన్నాడు ఇక్కడ? మీ నడుము కట్టుకోండి అన్నాడు. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వరకు కూడా ఉంటున్నాయి. ఒకసారి ఆ విషయాన్ని తెలియజేస్తాం. ఎఫెసియన్స్ చాప్టర్ 6. తుదకు ప్రభు, జస్ట్ ఐ రీడ్ ఇట్, గమనించండి. Ephesians chapter 6 from verse 10 onwards. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుడి
మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. ఎలాగా మనము పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. 14వ వచనం. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని. మనం కట్టుకోవాల్సిన దట్టి ఏంటనగా సత్యము. అంటే మనం సత్యమే మాట్లాడాలి, సత్యమనే జరిగించాలి. మన మాటల్లో ఎప్పుడు కూడా అబద్ధం ఉండదు. ఒకసారి మార్పు పొందిన తర్వాత, నీవు రక్షపడిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు నీ సొంత రక్షణగా నీవు స్వీకరించిన తర్వాత నీ జీవితంలో మార్పు ఎలా ఉండాలంటే, ఒకవేళ అంతకుముందు నువ్వు అబద్ధాలు చెప్తూ ఉండవచ్చు, కానీ ప్రభుని ఎదిగిన తర్వాత ద ఫస్ట్ ప్రిపరేషన్ వాట్ యు మస్ట్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ యు మస్ట్ స్పీక్ ఆల్వేస్ ద ట్రూత్. క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా ఎప్పుడు కూడా మనం సత్యాన్ని పలకడం నేర్చుకోవాలి. సత్యమును పలకడమే కాదు, సత్యమును జరిగించాలి కూడా. కొన్ని సందర్భాల్లో మనం వ్యాపార లావాదేవీలు చూస్తుంటాం. ఈనాడు వ్యాపార లావాదేవీల్లో అంతా కూడా అబద్ధాలు, అన్ని అబద్ధపు కొలతలు, అబద్ధపు తూనికలు, ఆల్ ఫాల్స్ థింగ్స్. కనుక అది అలాగే కాదు. నువ్వు క్రైస్తవుడుగా దేవుడికి ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నట్లయితే దేర్ యూ మస్ట్ ఎక్స్పెక్ట్ ద ట్రూత్. ఎస్, ఈ తక్కడ ఖచ్చితము, ఈ తూకము ఖచ్చితము, లేదా నేను మాట్లాడే మాట ఖచ్చితము అనే సందర్భం. అబద్ధం చెప్పడం చాలా సులభంగా చెప్పుకుంటాం. ఆఫీసులో వెళ్ళేటప్పుడు కొంచెం రేట్ అయినా కానీ ఏదో ఒక అబద్ధం ఎత్తుకొని చెప్పుకుంటాం వస్తాం. కనుక అబద్ధాలకి మనం ముగింపు పలకాలి. ఇప్పుడు రక్షింపబడిన వెంటనే సో దిస్ విల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. యూ మస్ట్ పుట్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ ద ఫాల్స్ అలిగేషన్స్. ఎనీ ఫాల్స్ థింగ్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఆల్మోస్ట్ యూ మస్ట్ బైండ్ అప్ ఆన్ ద ట్రూత్. సత్యం నడుము కట్టుకుని, నీతిని మైమరువు తొడుగుకొని, పాదములకు సువార్తలైన సమాధాన సువార్తలైన సిద్ధము జోడు తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పడకు శక్తివంతులెదురు. మరియు రక్షణయును శిరస్త్రాళమును దేవుని వాక్యమును ఆత్మకట్టగమును ధరించుకుని, ఆత్మవలైన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి. ఇక్కడ ప్రత్యేకంగా అనేక విషయం చెప్పడంటేనే కానీ సర్వాంగ కవచము అనేక విషయం చెప్పడం. బట్ ఐ గివ్ ఓన్లీ జస్ట్ 5 థింగ్స్ ఇన్ దిస్. ఒకటి సత్యం అన్నాడు. సో విశ్వాసులుగా సత్యాన్ని ఎప్పుడు కూడా మన కాలేజీ లైఫ్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఆఫీసు జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, దేవుడు నీకు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో నీవు సత్యమును ప్రకటించాలి, సత్యమును తెలియచేయాలి, సత్యమునకు కట్టుబడి ఉండాలి. అప్పుడే క్రైస్తవుడు అన్నటువంటి ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమకరంగా ఉంటుంది ప్రియులారా. సో కనుక వి మస్ట్ అబైడ్ ఆన్ ద ట్రూత్ అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు ఏమని చూడాలి. రెండవదిగా నీతి అన్నాడు. యు మస్ట్ బి ఎ రైచియస్ మ్యాన్. అంతవరకు అనీతిమంతుడుగా ఉన్నావు. అనీతిమంతుడుగా ఉన్న నిన్ను, అబద్ధాలు చెప్పే నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కలవరి శిలువలో తన రక్తమును కార్చి నీ జీవితాన్ని మార్చివేసినప్పుడు ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చుంటున్నాడు. ఎలా నీతిమంతుడు అవుతుంటున్నాం? క్రీస్తున యేసు విశ్వాసం ద్వారా ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని లేఖనాలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసుకుంటూ వచ్చాడు. జస్ట్ బై ఫెయిత్ వీఆర్ జస్టిఫైడ్. కనుక మనం నీతిమంతులుగా ఉంటున్నాం. ఈనాడు కూర్చుంటే ఇక్కడ మనం ఒకటి పరిశుద్ధము, రెండవదిగా నీతిమంతులుగా ఉంటున్నాం, మూడవదిగా సత్యాన్ని జరిగించే వాళ్ళముగా ఉంటున్నామా లేదని వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది. రెండవదిగా నీతి అంటాడు. మూడవది అంటారుగా సువార్త వలనే సమాధానం అనే సువార్తను జోడు తడుకోమంటుగా ద వర్డ్ ఇస్ లైక్ దిస్. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కు నిలవబడి. అక్కడ వాళ్ళకి ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? మీ పాదములకు చెప్పులు తొడుక్కోండి అన్నాడు. ప్రియులారా, ఈనాడు మనకు ఉండవలసింది ఏంటనగా నీవు నీతిమంతుడుగా ఉండాలి, అబద్ధం చెప్పనివాడుగా ఉండాలి, నువ్వు సత్యం జరిగించేవాడుగా ఉండాలి, నీతిమంతుడుగా జరిగించేవాడు. అదే సమయంలో నువ్వు కనుక సువార్త ప్రకటించేవాడుగా ఉండాలి. నేను గురించి ప్రకటించుకోవడానికి కాదు, నన్ను గురించి నేను ప్రకటించుకోవడానికి కాదు, మరొక వ్యక్తి గురించి ప్రకటించుకోవడానికి కాదు ఉండేది. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ అబౌట్ అదర్స్. హియర్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ఇన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లార్డ్ టు స్పీక్ అబౌట్ ద లార్డ్. దేవుని యొక్క సువార్త, దేవుని మాటనే మన నోట ఉండాలి, కానీ వేరే మాటలు మన ఇంట్లో ఉండకూడదన్నమాట. సో మూడవది ఏంటనగా మనలో సువార్త చెప్పినట్టు ఆలోచన, సువార్త చెప్పాల్సిన ఆశ, ఆ జీన్ అనేది మనలో ఉండాలి. నువ్వు ఎప్పుడు రక్షణ తర్వాత నీ ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో యు మస్ట్ హ్యావ్ దట్. తర్వాత నాలుగవది ఏంటనగా విశ్వాసం అని డాల్ అన్నాడు. యు మస్ట్ హ్యావ్ ద ఫెయిత్. ఫెయిత్ అంటే మామూలుగా మనం విశ్వాసం అంటే అన్నిటికీ సాధారణ విశ్వాసం చెప్పుకుంటావు కానీ బట్ వీ డోంట్ ఎక్సర్సైజ్ ద ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విశ్వాసాన్ని మనం కనపరచాం. ఇక్కడ లేఖనాలు మనం చూస్తుంటున్నాం. ఆయా సమస్యలు వచ్చినప్పుడు, ఆయా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారి యొక్క విశ్వాసమును కనపరచలేకపోయినాడు. ఒక అద్భుత కార్యాన్ని చూశారు, మరొక సమస్య వచ్చినప్పటికీ దీన్ని మర్చిపోయినాడు. అక్కడ మళ్ళా దేవుని ప్రభు సందేహిస్తూ ఉంటున్నారు. కనుక ప్రియరా, మన విశ్వాసంలో మన స్థిరంగా ఉండాలి.
విశ్వాసమంతో నిలకడగా ఉండాలి, విశ్వాసమును జరిగించే వారంగా ఉండాలి, విశ్వాసంతో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరి మీద మన విశ్వాసము? మన తండ్రిదండ్రుల మీద కాదు, మన మాస్టర్ల మీద కాదు, లోకంలోని వస్తువుల మీద కాదు, లోకంలో ఉండే ఎక్విప్మెంట్స్ మీద కాదు. అవర్ ఫెయిత్ షుడ్ బి ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ వాస్ స్లేన్ యాజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు మన కొరకు వారి కొరకు ఎంచబడ్డాడు కనుక ఆయన యందు మన విశ్వాసం ఉండాలి. ఏ సమస్య వచ్చినా కానీ మస్ట్ ఎక్సర్సైజ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. క్రీస్తులో మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత 5వ చెప్తాడు ప్రేయర్, ప్రార్థన. అనేక సందర్భాలు ప్రార్థన అంటే చాలా సందర్భాల్లో మనం వెనకాడుతూ ఉంటాం. ఎంతసేపు చిట్చాటింగ్ చేయగలం కానీ ప్రార్థన మాకు కూర్చొని ప్రార్థన వెంటనే అప్పుడు మనసు నీరసపడిపోతుంది, ఏం బాగాలేదు అనిపిస్తుంది కదా. అంతలో సరదాగా సంతోషంగా యాక్టివ్గా ఉన్నట్టు మనం ఒకసారి ప్రార్థన అనగానే ఎందుకో జీవితం మన దేహం నీరసపడిపోతుంది ప్రియులరా. ఇది అపవాది యొక్క లక్షణం. సో కనుక దేవుని నీ యొక్క ఆత్మీయయాత్రలో నీ ప్రయాణం చేసేటప్పుడు, ప్రయాణం సిద్ధపడిస్తున్నప్పుడు ప్రయాణంలో నీకు ఈ సంగతులను గుర్తుంచుకోవాలి. ఒకటి, సత్యమును మాట్లాడే వాళ్ళం ఉండాలి, సత్యమును జరిగించే వారంగా ఉండాలి. రెండవదిగా నీతిమంతుడుగా ఉండాలి. మూడవదిగా సువార్త ప్రకటించేవాడిగా ఉండాలి. నాలుగవదిగా విశ్వాసం తెలిపేవాడు ఉండాలి. ఐదవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దీస్ ద ఫస్ట్ స్టెప్స్ టు స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ. ఉన్నదా మన జీవితంలో? ఉన్నదా? అలాగనా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఉండాలని మనం దేవుని సన్నిధికి సగలములు ఇచ్చి ఉంటున్నాం. అందుకని ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు ఏమన్నాడు కదా, మీ యొక్క నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను. ప్రతి అంశం కూడా ఒక్కొక్క వివరణ మనకి ఇస్తున్నది. కానీ అవన్నీ చెప్పేదానికి అలాంటి అది మనం చేసేకి ఇంకా ఇట్ టేక్స్ లాంగ్ టైం. కనుక తీసుకున్న తర్వాత దెన్ దే స్టార్టెడ్ ద జర్నీ. అవి విన్నారు, భుజించారు. తర్వాత నెక్స్ట్ డే వారు ఏం చేయాలి? మరుసటి రోజు వారు పూలేని రొట్టెల పండుగ ఆచరించారు. రామశేషు నుంచి వారు బయలుదేరినట్టుగా లేఖనాలు చూస్తూ ఉంటున్నాం. రామశేషు ఏదో గోషేను దేశం రెండు కూడా ఒకటే. మొట్టమొదటిగా వారు అక్కడ ల్యాండ్ అయినారు, అక్కడ చేరుంటున్నారు. ఫరో కూడా యోసేపు చెప్పాడు వారిని ఈ రామశేషుని మంచి ప్రదేశంలో నీ తండ్రిని నీ వారిని కూడా ఉంచమని చెప్పిన బాటను బట్టి మోషే యోసేపు వారిని అక్కడ ఉంచున్నాడు. అక్కడ అది యోసేపు ఫరో ఐగుప్తు దేశంలో ధాన్యమంతటా కూడా నిల్వ చేయడానికి కొరకు పీతోను రామశేషుని పట్టణాలు కట్టించారు. ఆ కట్టింది కూడా ఇశ్రాయేలు దేవుని ప్రజలే. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి అర్ధరాత్రి వేళ అన్ని గృహాలలో కూడా మరణం ఉంది, అందరూ కూడా ఏడుస్తున్నారు. ఈ ఇశ్రాయేలు మాత్రం జీవం ఉంది, వారి ఇళ్ళలో చీకటి ఉంది, వేరే జీవితంలో విశ్వాసుల యొక్క ఇశ్రాయేలు యొక్క గృహాల్లో వెలుగు ఉంది. కనుకనే ఆ సమయంలో అందరూ వారు ఏడ్చుకుంటుండగా దేవుడు చెప్పాడు, మీరు వాళ్ళని వెళ్ళి దోచుకోండి అన్నాడు. చూడండి 12వ అధ్యాయం చూసిన వారికి ప్రయాణం చూడండి. 34వ వచనం, నిర్గమకాండము 12వ అధ్యాయము 33 చెప్తున్నా చూడండి. ఐ థింక్ యాక్చువల్లీ 29 చదవాలి, బట్ ఎనివే జస్ట్ మధ్యలో ఈ 32 చదువుతున్నా చూడండి. 12వ అధ్యాయము 31 నుంచి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళండి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవడి, నన్ను దీవించుడి అని చెప్పాను. ఐగుప్తులు మనమందరం చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. అనగా దేవుడు చేసిన కార్యం బట్టి వీరి వలన మనం నష్టం కలుగుతుందని చెప్పేసి ఇశ్రాయేలు ఐగుప్తులందరూ కూడా వారిని తొందర పెడుతున్నారు. మీరు లేచిపోండి, మా దగ్గర ఉండవద్దు అని చెప్పేసి తరుగుతున్నారు. అలాగిన 34వ వచనం, కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పొలియక మునిపి పిండి పిసుకు తొట్లతో దాన్ని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. పిండి ముద్ద ఆహారం. చూడండి వాళ్ళు ఎంత చక్కగా మాంసాన్ని మూట కట్టుకోలేదు. మాంసం ఆ రాత్రి ఉండకూడదు అన్నాడు, తినేశారు, అది క్లోజ్ చేయబడింది. మిగిలినంత కూడా అగ్నితో కాల్చివేశారు. నెక్స్ట్ జరిగింది అంటారు వారు పిండి ముద్ద తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. దట్ మీన్స్ ఇట్స్ అ ఫుడ్ ఫర్ దర్ జర్నీ. ప్రయాణంలో వారికి ఆహారం అవసరం. అలాగైతే ప్రియులరా, నువ్వు ఆత్మీయంగా జన్మించిన తర్వాత నీ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు నీకు ఆహారం ఏంటనగా దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము మనకు ఆహారం ఏంటది. దేవుని యొక్క వాక్యం వలన మానవుడు జీవించగలుగుతున్నాడు. రొట్టెలు మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన ప్రభువు యేసుక్రీస్తు వారు అపవాదికి ఇచ్చినటువంటి జవాబులు ఆ మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక నీ యాత్రలో ఆరంభమైంది. ఈనాడు నీ చేతిలో దేవుని యొక్క వాక్యం ఉందా? దేవుని బైబిల్ మనలో ఉంటుందా? అనే చూద్దాం, మన బైబిల్ మొబైల్లో ఉందంటాం. మొబైల్ ఉండేది దేవుని యొక్క వాక్యం కాదు. మొబైల్ ఉంటుంది కానీ బట్ మొబైల్ ఇట్ కంటైన్స్ సో మెనీ థింగ్స్. బ్యాడ్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్. మనం ఎక్కువ సందర్భం దానికే విలువిస్తుంటున్నాం. పాటలు పాడేటప్పుడు చూసుకుంటాం, లేదా బైబిల్ దాంట్లో చూసుకుంటున్నాం.
కారణం ఈ ముద్రింపబడి గ్రంథాన్ని చేతపట్టుకోవడానికి ఈనాడు యవనస్తులు కొంతమంది సిగ్గుపడుతూ ఉంటున్నారు. యవనస్తులైన మీరు మీ యొక్క దేవుని యొక్క వాక్యం చేతిలోకి వచ్చినప్పుడు ధైర్యంగా దీన్ని మీ యొక్క కుడి హస్తంలో బైబిల్ పట్టుకోవాలి. మీకు ఐ డిడ్ లైక్ దట్. ప్రభు నేను దినాల్లో బైబిల్ పెట్టుకోవడం ఇట్లా పట్టుకోవడం నాకు ఎంతో సంతోషిస్తుంది. ఐ యూస్ టు వాక్ లైక్ దిస్. ఇక్కడ ఉండే పరిస్థితులు అందరికీ కనబడాలి ఇట్లా అనమాట. అంటే నిజంగా మనం మారుమనసు పొందినప్పుడు దేవుని యొక్క వాక్యములకు ప్రాధాన్యత ఇస్తాం. ఆ వాక్యము మనం భుజించుకుంటూ ఆ వాక్యము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగాలి. కనుకనే ఇశ్రాయేలు ఆ పిండి ముద్దలు తీసుకొని భుజాల మీద పెట్టుకొని పోతూ ఉన్నారు. దట్ మీన్స్ దే ఆర్ క్యారింగ్ దేర్ ఫుడ్ అలాంగ్ విత్ దేమ్ ఫర్ దేర్ జర్నీ. అలాగైతే ప్రియరా, యాత్రలో ఉన్నట్టు నీకును నాకును ఉండవలసింది ఏంటనగా దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇది మనకు ఆహారమై ఉంటున్నది. అది తీసుకున్న తర్వాత 35వ వచనం, ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకునేది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునేది. వారు ఆహారంతో పాటు ఇంకేం తీసుకుంటున్నారు? బంగారు, వెండి, వస్త్రాలు కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎన్ని ఎప్పుడు మూట కట్టేస్తున్నారు. అవి కాకుండా అడిషనల్గా ఐగుప్తీయులకు తమ పొరుగు వనరులు అడిగి కనుక్కొని వారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నారు. మీ బంగారు నగలు ఇచ్చేయండి. వాళ్ళు అడగక ముందే ఇదిగో నా బంగారు కూడా తీసుకెళ్ళిపోయాడు, మెడలో ఉన్నవి కూడా లేదా కాళ్ళలో ఉన్నవి, చేతుల్లో ఉన్నవన్నీ కూడా ఒలిసి వాళ్ళకి అందిస్తున్నారు. అంత పొరుగు వారే. అంటే ఒక విధంగా వారు దోచుకున్నట్టుగానే వీళ్ళు అడగలేదు, కానీ వారి బలవంతాన వీళ్ళు ఎంతసేపు ఎవరిని ఎంత త్వరగా వీళ్ళు మన దగ్గర పంపిస్తే మంచిదని చెప్పేసి ఉద్దేశంతో దేవుడు వారికి ఆ తలపించడం బట్టి వెంటనే తమ మెడలో, తమ చెవుల్లో, లేదా తమ కాళ్ళకు, తమ చేతులకు బంగారు, వెండి అంతా తీసేసి ఇశ్రాయేలుకి అందించారు. వస్త్రాలు కూడా ఇచ్చినారు. ఇక దారిలో ఏం తక్కువ ఉందండి? Now they have got sufficient gold with them, sufficient silver with them, sufficient garments with them. కదా? సో అంటే నీ ప్రయాణానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నీ ప్రయాణానికి అవసరమైన ప్రార్థన దేవుడు నీకు ఆ ప్రార్థన హృదయం పుట్టించాడు. నీ ప్రయాణంలో అలసిపోకుండా ముందుకు సాగడానికి విశ్వాసం అనే మనసు పుట్టించుకుంటుంచాడు. ఆయన నీతి అయినటువంటి పైవస్త్రాన్ని నీకు కలగ చేసి ఉంటున్నాడు ప్రియులారా. కనుక సత్యం అనగా అబద్ధం జీవితంలో అబద్ధమును సేవించే మనం కదా ఆరాధనకు తెలియని దానిని ఆరాధిస్తున్నాడు. మనలను తెలిసిన దాన్ని ఆరాధించేట్టుగా ప్రభు తీసుకుని వచ్చి ఉన్నాడు. మనకి ఏది తక్కువ లేకుండా తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ఒకసారి నువ్వు మారుమనసు పొందిన తర్వాత దేవుడు నీకు అవసరమైనది కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియరా, మన దేవుడు ఎప్పుడు కూడా గాలిని వదిలేసే దేవుడు కాదు, లేదా మాట చెప్పి వదిలేసే దేవుడు కాదు, లేకుంటే నేను చూసి చూడలేకపోయే దేవుడు కాదు, మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు. ప్రతి క్షణం కూడా మన ప్రతి అడుగు కూడా గమనిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నామో ఇతరులు గమనించకపోవచ్చు కానీ, మన కుటుంబ సభ్యులు గమనించకపోవచ్చు కానీ, అయితే మన దేవుడు ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటున్నాడు. వారికి ఆహారం తీసుకున్నారు, వస్త్రాలు తీసుకున్నారు, దాంతోపాటు వారి అలంకరణకు అవసరమైనటువంటి వెండి, బంగారు నగలు కూడా తీసుకొని బయలుదేరి ఎట్లా ఉన్నారు చూడండి. నా 37 వస్తాం. అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వారి పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరు. నా రామశేషు నుండి వీరి ప్రయాణం ప్రారంభమైంది. అనగా రామశేషుడు అనగా విమోచింపబడినారు. సో దే వర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. అలాగే పాపములో ఉన్న నీవు నేను క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ఉంటూ ఉన్నాం. విమోచింపబడిన తర్వాత నెక్స్ట్ మజిలీ, నెక్స్ట్ ఎన్కాంప్మెంట్ ఎక్కడ చెప్తున్నాడు? సుక్కోతి అని చెప్తున్నాడు. సుక్కోత్ అనే ప్రాంతానికి జస్ట్ ఒకరోజు ప్రయాణం. తెల్లని మరుసటి రోజు సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వాళ్ళు రొట్టెలు కాల్చుకొని తిన్నారు. అది మరలా కూలిని రొట్టెల పండగ ఆరంభమైంది. ఈ సుక్కోతు నుండి లేదా రామశేషు నుండి సినాయి పర్వతం వరకు కూడా మొత్తం 7 మజిలీలు ఉంటున్నాయి. ఒకసారి వాటి చెప్తా, తర్వాత దాన్ని అగిన్ విల్ కమ్ బ్యాక్. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? సుక్కోతు నుండి తిరిగి 13వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఏతాముకు వచ్చి ఉంటున్నారు. చూడండి ఒకసారి 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. తర్వాత 4వదిగా 14వ అధ్యాయము 1-2 వచనాలు బయల్స్ ఫోన్ అన్నాడు. చూడండి 14వ అధ్యాయము 1-2 వచనం. మరి యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలునకు సముద్రమునకు మధ్యనున్న బయల్స్ ఫోన్ ఎదుటను దిగవనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునంత వారు దిగవలను. దిస్ ద 4th ప్లేస్ ఆఫ్ దేర్ ఎన్కాంప్మెంట్. మొదటిది రామశేషుని బయలుదేరారు. తర్వాత సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి ఏతాముకు వచ్చారు. యోతాము నుండి బయల్స్ ఫోన్కి వచ్చారు. అటు తర్వాత
తిరిగి 15వ అధ్యాయానికి రండి. 22వ వచనం, 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులు సాగచేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా ఇస్ ద 5th ఎన్కాంప్మెంట్, 5వ స్థలం. తర్వాత మళ్ళీ 6వది 26వ వచనం, 27వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వచనం. అటు తర్వాత అనగా మారా నుంచి అటు తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్టులు ఉండెను. వారు అక్కడనే నీళ్ళ యొద్ద దిగిరి. అలాగన వారు అక్కడి నుంచి ప్రయాణం చేసిన తర్వాత 6వదిగా ఏలీముకు వచ్చినారు. తర్వాత 7వదిగా 16వ అధ్యాయము 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. సీను అరణ్యం, ద సీన్ విల్డర్నెస్, సీన్ అరణ్యమునకు వచ్చారు. ఇది 7వ స్థలం. తర్వాత 17వ అధ్యాయము 1వ వచనం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. దిస్ ఇస్ ద 8th encampment place on their journey. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరిగి వారు 19వ అధ్యాయము 1వ వచనం, 9వ ప్లేస్, 19వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమంది వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. దట్ మీన్స్ టోటల్గా ఇట్ టుక్ 2 months. రామశేషు నుండి సినాయి వరకు. సినాయి దగ్గర నవ్ వీ హ్యాడ్ హాల్ట్. ఈ సినాయి దగ్గర ఆగిన తర్వాత నవ్ వీ హ్యాడ్ టు గో ఇన్ టు ది బుక్ ఆఫ్ నంబర్స్. అక్కడ జరిగిన సంఘటనలు మళ్ళీ నంబర్స్ సంఖ్యాకాండానికి వెళ్ళిన తర్వాత సినాయి దగ్గర ఏమి జరిగిన సంగతులు, యాక్చువల్గా ద ప్రిపరేషన్, హౌ గాడ్ హెస్ ప్రిపేర్డ్ హిస్ పీపుల్ ఫర్ దర్ ఫ్యూచర్ జర్నీ సంగతులు చక్కటి అంశాలు ఉంటున్నాయి. సరే, 7 మజిలీలు, 7 స్థలాలు దేవుడు ఎందుకు ఇలా రాసుకుంటూ వచ్చాడు? మనకు ఆత్మీయంగా మనం గ్రహించేది ఏంటి? వాట్ కెన్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ దీస్ ఎన్కాంప్మెంట్ ప్లేసెస్ అనేది ఒకసారి కూడా మనం ఆలోచించాలి. అలాగనే ఆత్మీయ జీవితంలో నీ యొక్క ప్రయాణం కూడా అలాగనే స్టెప్ బై స్టెప్ జరగాలి. కొంతమంది అంటారు మెట్టు మెట్టుకు ఎక్కి పైకి ఆ గమ్యస్థానం చేరాలని చెప్పేసి. అలాగనే ఈ ప్రయాణాలు కూడా అలాగనే ఉంటున్నాయి. సో మొదటిగా వారు రామశేషు నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోత్ అనేటువంటిది అర్థం ఏంటనగా బూస్ లేదా పాకలు వేసుకోవడం, పశువులకు పాకలు వేసుకోవడం, బూతులు. దట్ స్పీక్స్, అవి మనకు ఆత్మీయ భాష చెప్పాలంటే యువర్ జర్నీ షుడ్ స్టార్ట్ విత్ అ ప్రేయర్, ప్రార్థన. రక్షింపడిన తర్వాత మొదటగా నేను ఉండవలసింది ఏంటనగా ప్రార్థనా జీవితం ఉండాలి. ముఖ్యంగా యవనస్తులు ప్రార్థన చేయడంలో మీ సమయాన్ని ఎక్కువ గడపాలి. మీరు ఎంతగా ప్రార్థన చేయగలిగితే అంత దేవుడు అంతగా ఆశ్రయించుకుంటూ వస్తాడు. ఎంతో సమయాన్ని మనం మొబైల్ చూసుకోవటంలో, లేదంటే ఆ బుక్, ఇలాంటి ఈ ఫేస్బుక్, ఇలాంటి ఇంకో వాట్సాప్లో నిద్ర లేచిన వెంటనే వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు టచ్ ద మొబైల్ దాన్ ద బైబిల్. నిద్ర లేచిన వెంటనే మనం ఏం చూస్తామండి? అసలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే టచ్ దర్ మొబైల్, నాట్ ద బైబిల్. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం కరెక్టే. ఎందుకనగా ఈరోజు మొబైల్ అట్రాక్షన్ అలాగే ఉంది లోకంలో. మొదటిగా ఎవరైనా మీ యవనస్తులు లేదా ముఖ్యంగా జస్ట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ ది యూత్. మీ జీవితంలో మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలంటే ఇది ద బెస్ట్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్. మీరు కనుక ఈ యవన ప్రయాణం కనుక మీ స్వాధీనం ఉంచుకోగలిగినట్లయితే మిగిలిన జీవితం అంతా కూడా బహుగా ఆశీర్వదించబడుతుంది. దట్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. కనుక ప్రియులారా, మొదటిగా నీకు కావాల్సింది ప్రార్థన. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాం? ఒకవేళ నిజమే మనకు ప్రార్థన అంటే చెప్తుంటారు, వ్యక్తిగత ప్రార్థనని, కుటుంబ ప్రార్థనని, సంఘ ప్రార్థనని కదా. కనుక వీటి మూడింటిలో కూడా మొదటిగా నీ ప్రార్థన నీతోటి ఆరంభం అవ్వాలి. వారు రామశేషు బయలుదేరి సుక్కోతుకు వచ్చి ఉంటారు. సుక్కోత్ అనగా ఇది ప్రార్థనకు గుర్తుగా ఉంటున్నది. ద ఫస్ట్ స్టెప్, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. దాని అర్థము నువ్వు ఏ పని చేయమైనా ప్రార్థన చేయాలి. ఇంట్లో నుంచి బయట తెరబెట్టేటప్పుడు ప్రార్థన చేయాలి. తిరిగి వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ యూ మస్ట్ ప్రే. ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ జర్నీ యూ మస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఇవి రెండు కూడా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ప్రియులారా. సో ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. దాని సెకండ్, రెండవదిగా సుక్కోతు నుంచి వారు ఎక్కడికి వచ్చారు? ఏతాముకు వచ్చిన లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఏతాము ఏం చూపిస్తుంది?
చూడండి 13వ అధ్యాయము 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభములైనను రాత్రి వేళ అగ్నిస్తంభములైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. ఇక్కడ రెండవ అంశం ఏంటనగా ప్రార్థన తర్వాత రెండు అంశాలు, ఒకటి మేఘస్తంభము, రెండవది అగ్నిస్తంభం. ఇవి రెండు అంశాలు తెలియజేస్తుంది. ఒకటి మేఘస్తంభము దేవుని యొక్క కృపకు గుర్తు, అగ్నిస్తంభము దేవుని పరిశుద్ధాత్మకు గుర్తు. కనుక దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండాలి, అదే సార్ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకు అవసరం. దేవుని యొక్క నడిపింపంటే మరొక మాట నాటి ఏంటిది, అగ్నిస్తంభం అనేది వెలుగును కలగజేస్తుంది కదా. 119వ కీర్తన 105వ చెప్పేది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగునై ఉన్నది అంటాడు. సో కనుక రెండవదిగా ప్రార్థన తర్వాత మన జీవితంలో ఉండవలసింది ఏంటనగా దేవుని యొక్క వాక్యం ఉండాలి. యు మస్ట్ రీడ్ ద బైబిల్ యాజ్ మెనీ వీలైనంత వరకు యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. యు మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు రీడ్ ద బైబిల్. లోకంలో అన్ని పుస్తకాలు చదువుతాం కానీ ప్రియరా, దేవుని యొక్క వాక్యం మనం ఎంతలో చదువుతుంటున్నాం? దేవుని వాక్యం మన హృదయం ఏమాత్రం ఉంటుంది? యవనస్తులం అయితే మన కంఠస్థ వాక్యాలు ఎన్ని ఉంటున్నాయి? పిల్లలకైనా కంఠస్థ వాక్యాలు, మనకు లేదా? పెద్దవారికి లేదా కంఠస్థ వాక్యం? దేవుని యొక్క వాక్యం ప్రారంభంలో చెప్పినాను, దేవుని వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నదని అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ యూ, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ యువర్ మౌత్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉంది, నీ నోట ఉంది, నీ యొద్ద ఉన్నది. నీ యొద్ద ఉన్నదనగా పరిశుద్ధ గ్రంథం ముద్రపడిన మన చేతిలో ఉంది. నీ నోట ఉన్నదనగా దేవుని వాక్యం కంఠస్థం మన స్వయం నోటి తెలియజేయబడుతుంది. మూడవదిగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. అనే సందర్భంలో హృదయంలో ఉండదు కానీ నోట్లో ఉంటుంది. అనగా హృదయంలో వాక్యం గురించి ప్రభావం ఉండదు, బట్ నోటి నుంచి అనేకమైనటువంటి మాటలు మనం చెబుతూ ఉంటాం. దేవునికి వాక్యం మన దగ్గర ఉండాలని చెప్తాం. సో మూడవది కనుక మూడవ అనుభవం ఏంటనగా దేవుడు వారికి అగ్ని స్తంభంలోను మేఘ స్తంభంలోను ఉండి నడిపించాడు. అలాగే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, దేవుడే నిన్ను నడిపిస్తాడు. గాడ్ హ్యాస్ లెడ్ హిస్ పీపుల్ ఫర్ 40 years ఇన్ ద విల్డర్నెస్. ఈ 40 సంవత్సరాలు మేఘ స్తంభము ఆగిపోలేదు, అగ్ని స్తంభము కూడా ఆగిపోలేదు. అక్కడ ఒక మాట చెప్పండి ఏంటనగా, వాళ్ళు పగలు రాత్రి 21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా. ద జర్నీ నాట్ ఆన్ ద డే టైమ్ బట్ ఆల్సో ఇన్ ద నైట్ టైం. దేవునికి వాక్యం దివారాత్రం ధ్యానించాలి కదా. దేవునికి వాక్యం పౌరు చదువుకోవడం రాదు కాదు, కానీ దేవుని యొక్క నిరంతరం కూడా 24/7 అన్న విధానంలో ఎప్పుడు కూడా మనం దేవులో ఉండాలి కదా. పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై టు లీడ్ దెమ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు, అందులో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ముందుగా నడుస్తున్నాడంటే ప్రభు మార్గం చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మన వెనకాల నడవడు. God is not behind us, but He is in front of us. He takes us, He leads us. నీ అనుభవం నీ జీవితంలో ఉందా? ప్రభు నిన్ను నడిపించే సందర్భాలు ఉంటున్నాయా? ఎన్ని సందర్భాలు దేవుని యొక్క తలంపు తీసుకుంటున్నాం? ప్రభువా, హౌ షుడ్ ఐ వాక్, లెట్ మీ నో. కానీ మామూలు విద్యార్థులు ఏం చేస్తారు? ప్రభువా, 10th class అయిపోయింది, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలి, లార్డ్ లెట్ మీ నో దై విల్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? తెలిసింది ఒకటే, తీసుకుంటే బైపీసీ లేకుంటే ఎంపీసీ. అయితే ఇంజనీర్ అన్నా కావాలా, లేకుంటే డాక్టర్ అన్నా కావాలి. అటు ఇంజనీరింగ్ కాదు, అటు డాక్టర్ కాదు, ఆలోచన మాత్రం ఉంటుంది క్లియర్. సో వీ హ్యావ్ ఓన్లీ ద థాట్ అండ్ డిజైర్ టు బికమ్ ఎ డాక్టర్, బట్ వీ డోంట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ ఎ డాక్టర్. అలాగే వీ హ్యావ్ ఎ డిజైర్ టు బికమ్ అన్ ఇంజనీర్, బట్ వీ డోంట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ అంటే ఏంటి? రాత్రి మగలు చదవాలి. ఊరిని ఎవరు అడిగితే ఏం చదువుతున్నావు బాబు అంటే ఎంసెట్ కోచింగ్ తీసుకుని అంటాడు. ఎంసెట్ కోచింగ్ చదువా? Is it an education? Is it a qualification? No. చాలా సందర్భాల్లో విద్యార్థులు అలాంటి స్థితిలో ఉంటున్నారన్నమాట. You must ask the Lord, what should I do? Which group should I take? Should I take MPC or BPC or ఇంకొకటి or HPC? something there are so many groups. ఈ రోజుల్లో అనేక గ్రూపులు వచ్చేసినాయి. మీ రోజుల్లో వెరీ ఫ్యూ ఉండే. ఈ రోజు అడుగునా గ్రూపులే. ఆ గ్రూపులే మనుషుల గ్రూపులు, విద్యార్థుల గ్రూపులు అయిపోయి ఉంటున్నాయి ప్రియులారా. కనుక you must ask the Lord. అలాగే వివాహం వచ్చేటప్పుడు కూడా, లార్డ్ whom should I marry? Let me know thy will. ప్రభు, మరి ఇదిగో నీ పలా చోటుకు వెళ్తున్నావు, shall I go or not? నేను పోదునా లేదా?
దావీదు ప్రార్థనలో చూడడం లేదా? దావీదు కనుగొనలో చూడడం లేదా? ద లార్డ్ విల్ లీడ్ యూ, దట్స్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. మన దేవుడు నడిపించని దేవుడు కాదు. నువ్వు ముందు నేను వెనకాల్సిన చెప్పలే దేవుడు. బికాస్ హీఈస్ ద గాడ్ హూ లీడ్స్ అస్, హీ గోస్ ఫార్వర్డ్ అండ్ వీ విల్ బి ఫాలోయింగ్ హిమ్. నన్ను వెంబడించుడి అన్నాడు యేసు. ఫాలో మీ అన్నాడు. ఎవరితో? శిష్యులతోటి. పేతురు ఆండ్రేని చూసినప్పుడు యూ సింప్లీ ఫాలో మీ అన్నాడు. సింపుల్ దే ఫాలో. ఆయన ఎలా వెళ్తుంటే అలాగే వెళ్ళారు, కానీ ఆయన వాళ్ళని ముందు నెట్టేసి వాళ్ళు వెనకరాలి. మన సందర్భం కొన్ని ఇబ్బందులు వేస్తుంటే మనం ముందు పెట్టేసి మన వెనకాల ఉంటాం అనమాట. ఇట్స్ నాట్ లార్డ్ ఇస్ నాట్ లైక్ దట్. యు ఫాలో మీ. ప్రియులరా, అందుకని వారికి ముందుగా నడచుచు వచ్చెను. హి వాక్డ్ బిఫోర్ దెమ్, హి లెడ్ దెమ్. మన ప్రతి పనిలో కూడా, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, వ్యాపారం చేసుకోవడం కానీ, ఉద్యోగం చేయడం కానీ, వివాహం చేసుకోవడం కానీ, పలానా సబ్జెక్ట్ చదువుకోవడంలో కానీ, ప్రతి దానిలో కూడా దేవుని యొక్క తలంపు మనం కోరుకోవాలి, దేవుని అడగాలి. బికాస్ హీ స్పీక్స్. ఆయన మాట్లాడే దేవుడు, అతని చిత్తం తెలియజేయడానికి వరకు ఉన్నాడు కనుకనే మనకు దేవుని మీద అంత ధైర్యం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ డిపెండ్ ఆన్ ద లార్డ్. వాట్ షుడ్ ఐ డూ? సాక్షి చెప్పితే అనేక విషయాలు ఉంటున్నాయి, పట్టుకుని తర్వాత అంతేకాదు. కానీ సో ఆయన పగటి వేళ మేఘస్తంభములను, రాత్రి వేళ అగ్నిస్తంభములను ప్రజలెదురు తొలగింపలేదు. ఇస్ నాట్ రిమూవ్డ్ ఇట్ కదా. అంటే నీలో ఉన్న దేవుని ఆత్మను, దేవుని కృపను ఎప్పుడు కూడా దేవుడు తీసివేయడండి. అనేక సందర్భంలో దేవుని కృపకు మనం దూరం అవుతూ ఉంటాం. నోవహు కాలంలో నోవహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. ఈ తరము వారిలో నీవు నా దృష్టికి నీతిమంతుడుగా ఉండి అంటాడు. యెహోవా దృష్టికి కృప పొందినవాడు, లోకమంతా కృప ఉన్నది, నోవహు ఒకడే కృప పొందినవాడు. అలాగైతే ప్రియరా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు తన కృపను తీర్చివేయలేదు. నౌ వీఆర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. కృపాకాలంలో మనం ఉంటూ ఉన్నాం. ఈ కృపాకాలం తీసివేయడం తర్వాత నీ గతి ఏమవుతుందో అది నీకే ఎరుక. రక్షపడినట్లయితే నువ్వెక్కడికి పోగాని దేవుని కృపలో ఇంకా ముందు సాగి వెళ్ళి దేవుని రాజ్యంలో ఉంటాం కాదా. దేవుని ఆత్మ, దావీదు అంటాడు 50వ కీర్తన, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము అంటాడు. డు నాట్ టేక్ అవే దై స్పిరిట్ ఫ్రమ్ మీ. ఎస్, మన హృదయంలో నుంచి దేవుని ఆత్మ తొలగిపోకూడదు పిల్లరా. మన హృదయంలో నుంచి దేవుని ఆత్మ తొలగిపోకూడదంటే మనం ఆత్మీయంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, సత్యంలో నిలబడి ఉండాలి, నీతి గల వారమై ఉండాలి. దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అబైడ్స్ ఇన్ us. మన అబద్ధాలు చెప్తూ దేవుని ఆత్మ రాదు. మన ఇష్టాన్ని జీవిస్తూ ఉంటే మన దేవుడు మొత్తం మాట్లాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడే. He loves the holiness. He keeps the holiness. Whereas you and me కాసేపు పరిశుద్ధంగా కనబడతాం, కాసేపు ఏదో పరిశుద్ధతను కోల్పోయిన వారంగా కూడా కనబడుతుంటాం. We fluctuate. Our spiritual life always fluctuates. కొద్ది రోజులు అటు, కొద్ది రోజులు ఇటు అలా ఉండకు. So God never, for 40 years, He never removed the pillar of cloud and the pillar of fire from the midst of the Israelites. కంటిన్యూస్ వారి ప్రయాణం అంతా అలాగనైతే నిన్ను రక్షించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు తప్పనిసరిగా ఆయన నీతో నాతో కూడా ఉంటాడు. ఉన్నాడని అనుకుంటుందా? అప్పుడు టెస్ట్ చేస్తుండాలి. కాబట్టి ఐ షుడ్ టెస్ట్ ద లార్డ్. ఎలా టెస్ట్ చేస్తానంటే అంటే వెనెవర్ ఐ గెట్ ఇట్ డౌన్, నాకు ఏ తలంపు రాదు, నేను ఇప్పుడు దెన్ అంటే జస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ యూస్ టు టెస్ట్ ద లార్డ్. అంటే దేవుడు నాకు ఉన్నాడా లేదా దాంతో మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు. వెన్ ఐ గో టు ఏ పర్టికులర్ ప్లేస్, లార్డ్ దట్ షుడ్ బి దేర్. లేదా ఆ వ్యక్తి ఈ సంగతి నాతో మాట్లాడాలా అంటే నేను మనసులో అనుకుని అడుగుతాను. ఈస్ వండర్ఫుల్. అంటే వండర్ అంటే అడిగిన తర్వాత ఆ వ్యక్తి ఆ మాటలే మాట్లాడతారు. ఒకవేళ సందర్భంలో ఊళ్ళో ఒక ఆమె చాలా సంవత్సరం అంటే ఇప్పుడు నవ్ వెరీ రీసెంట్గా సో ఐ టెస్ట్ లైక్ దట్. నవ్ అండ్ దెన్ I examine myself whether my presence of the Lord is with me or not. It's always there, but however, I want some confirmation. నేను ఒక మాట అన్నాను, ప్రభువా ఆయన నాకు ఎదురైన వెంటనే నాతో ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలి? వెంకయ్య నాకు తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పాలి. ఏ సింగిల్ నా పేరు వెంకయ్య, యూనో అన్న ఊరు ఇక్కడ వెంకయ్య అని పిలుచుంటాడు. అన్నకు ఆ పిలవాల్సిన అవసరం లేదు. ఓకే, సో అంటే ఆ రాత్రి అంటే ఆమెకు దేవుని ఎక్కువ వాక్యం చెప్పాము. ఆ రోజు బాగలేదనేది. సరే వెళ్ళి ప్రార్థన చేసిన నేను మా బ్రదర్ వెళ్ళి మా విలేజ్ తెలిసినట్టు. సరే దెన్ దేవుడు గొప్ప కార్యం చేయాలి. ఇస్ అ డిఫరెంట్ టెస్టిమనీ. మార్నింగ్ అండి ప్రభువా ఆమె పొద్దునే నాకు ఇంకా నాకు అంటే నా తలనొప్పి తగ్గిపోయింది ఇంకా నాకు చెప్పాలి. దట్స్ ఓన్లీ ఐ వాంట్ సమ్ ఇండికేషన్ దట్ యు ఆర్ విత్ మీ.
ప్రియరా బహు ఆశ్చర్యం అండి. నేను ఇంట్లో చూస్తున్నా, ఆమె చేదరబారి నీళ్లు కదపడానికి కుండ భుజం పెట్టుకుని వస్తా ఉంది. తగ్గి నేను ఎదురైనా వెంట మొట్టమొదటి అదేవాడు, వెంకయ్య నాకు తలనొప్పి తగ్గింది. See, the word which I said to the Lord, the same word gone to her mind, then the same word she uttered. ఏమైతే మందిరంలో కూడా, Lord, I am going to take this message. If it is thy will, let the people sing particular song అని అనుకుని just last month, one month back. ప్రియ వండర్ అండి. మొదటి పాట అయిపోయింది, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అనుకున్న మనకు పాట రాలేదు. రెండో పాట అయిపోయింది, అక్కడ వినపడలేదు. వాట్ లార్డ్ ఈజ్ ద మెసేజ్. ప్రియ తర్వాత పాడాడు, గాయములను గాయములు. దట్ వాస్ ఇన్ మై మైండ్. ఐ నెవర్ టోల్డ్ ద బ్రదర్, బికాస్ దట్ డే the wounds of Jesus, I was speaking on that. I want to speak on that. The wounds of Jesus. యేసు క్రీస్తు గాయం గురించి మాట్లాడే సమయంలో అడిగాను, ఇఫ్ ఇట్ ఈస్ దై విల్, లెట్ ద బ్రదర్స్ సింగ్ దట్ సాంగ్ బిఫోర్ ద వర్షిప్. ఆరాధన సమయంలో లెట్ దెమ్ సింగ్ అన్నప్పుడు రెండు పాటలు చూశాను, నిరాశపడుతుంది. అది కూడా ఆ పాట పూర్తిగా పాడలేదు వాళ్ళు, జస్ట్ మొదటి చరణం, రెండో చరణం, లాస్ట్ చరణం. వాట్ ఈస్ జాయ్ ఫిల్ మై హార్ట్. ఎందుకు వై ఐఎమ్ టెలింగ్ దిస్ మీన్స్, you must understand the grace of the Lord and the presence of the Lord with you, especially young men, young sisters, young brothers. You must grow very spiritually. This you are the, what the Bible says, you are strong antadu kada. Evaru మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూస్తున్నాం కదా, సెకండ్ చాప్టర్ లో, you are strong, the word of God abideth in you, you have overcome the wicked అంటాడు చక్కగా. సో మనము దేవుడు మన సన్నిధి, ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఎక్కడ జరిగింది ఇది? ఏతాములో. మొదటిది రామశేషు, రెండవ మజిలి సుక్కోతు, మూడవ మజిలి ఏతాములో అగ్నిస్తంభమును మేఘస్తంభం నుంచి దేవుడు వారికి ముందుగా నడిపించాడు. దాని ఫర్దర్ లెట్స్ గో ఫార్వర్డ్. వాళ్ళతో మనం కూడా ముందుకు వెళ్దాం. తర్వాత రండి 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం. మరి యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలును తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకును మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. యాక్చువల్గా ఇంకా మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, వారు ఏతాము నుండి మళ్ళీ బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం సమీపానికి వచ్చారు. దట్ ఇస్ ద మీనింగ్. అది సముద్రమే, ఎందుకంటే అజైతే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. బయల్సెఫోన్ అంటే అదేమిటి అనుకుంటాం, లేదంటే మిగ్దోల్ అంటే ఏదో అనుకుంటాం. కానీ ద ఫోర్త్ ప్లేస్ they were come very close to the Red Sea. అది బయల్సెఫోన్ అనే మాట వాడబడింది. బయల్సెఫోన్ అనగా, బయల్సెఫోన్ అర్థం ఏంటంటే ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్, చీకటికి అధిపతి అని పేరు అర్థం ఇచ్చి ఆ ప్రాంతాలకి దేవుడు వారిని తీసుకుని వచ్చినాడు. when they came to the place called Migdol, Baalzephon, that is the meaning of the Lord of darkness, then Pharaoh అక్కడికి, ఫరో మనసుకి మళ్ళీ ఆలోచన పోయింది. వీళ్ళు సుక్కోతు దాటారు, ఏతాము దాటేశారు, ఇప్పుడు బయల్సెఫోన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఫరోకి కన్ను విప్పగలిగింది. అక్కడ నాకు చూడండి 3వ వచనం. ఫరో ఇశ్రాయేలును కూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసిన అనుకున్నాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురనను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తిరగబడినప్పుడు ఫరో హృదయము అతని సేవక హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొని, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులు తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజును ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళొచ్చు ఉండిరి. నౌ ద పీపుల్ స్టార్టెడ్. 9వ వచనం. ఐగుప్తులనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటను పీహహీరోతులకు సమీపమైన సముద్రము దగ్గరను వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. నౌ ద ఎనిమీ స్టార్టెడ్. ఎక్కడైతే వారు బానిసలుగా ఉన్నారో, ఎవరికి బానిసలుగా ఉన్నారో అదే శత్రువు, అదే వ్యక్తి మళ్ళా ఇప్పుడు కలమేలుకొని మళ్ళా పరుగులు తోస్తున్నాడు. రథాలు తీసుకున్నాడు, సేనాధిపతులు తీసుకున్నాడు, సైన్యాలు తీసుకున్నాడు. మనం ఎందుకు పోలీస్తే వాళ్ళని ఎలా వెళ్ళిపోయినారు? నిజమే ప్రియురా, దేవుని కార్యాలు అలాగే ఉంటాయి. వాళ్ళు మేలు కొనప మునిపే నేను కార్యాన్ని దేవుడు జరిగించుకుంటూ వస్తాడు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత, అరే మనం ఎందుకు చేశాము,
ఐ మీన్ దే థింక్ లైక్ దట్. అలాగనే ఫరో వేరుకున్నాడు, ఎలా పంపించారు అంతే. బికాజ్ దట్ ఇస్ ద లార్డ్స్, దట్ ఇస్ ద లార్డ్స్ ప్లాన్. ఇప్పుడు సంగతి ఏంటంటే ఇశ్రాయేలీలు వారు ముందుకు బయలుసుకోలేదు పోయి అక్కడ దిగుంటున్నారు, వెనక నుంచి శత్రువు వస్తున్నాడు. దట్స్ ఆల్వేస్ మస్ట్ అండర్స్టాండ్. ద చీకటికి అధిపతి అన్నట్టు అర్థం ఇచ్చేట బయల్సిఫోన్ దగ్గర ఇశ్రాయేల్ దిగి ఉండగా నౌ ద ఎనిమీ ఈజ్ బిహైండ్ దెమ్, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అది గమనించాలి. శత్రువు వెనకాల నుంచి తరుముతూ ఉన్నాడు. తర్వాత ముందున్న దినాలలో శత్రువు ఎదురుగా వస్తారు. మనకి దెర్ ఆర్ 2 things. ఎయిదర్ సాటన్ విల్ అటాక్ యూ ఫ్రమ్ బిహైండ్ ఆర్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్. ముందు నుంచి అన్నా మనకు గురిపెడతాడు, లేదా వెనక నుంచి అన్నా మనకు గురిపెట్టి ఆత్మీయంగా నీ యాత్రలో కొనసాగనీయకుండా ఆపివేస్తాడు. మీరు కనుక ఇప్పుడు ఫరో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, రథాలు తీసుకున్నాడు, సైన్యం తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియరా అంటే దాని అర్థం ఏంటి? నీవు రక్షపడిన తర్వాత ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు నానా విధాలుగా మాట్లాడటం చూస్తూ ఉన్నాం. నువ్వు ఎక్కడికి వెళ్తుంటున్నావు? చాలామంది సహోదరులు కానీ కొంత ప్రభుని ఎరిగిన తర్వాత దే మేడ్ సో సీక్రెట్స్ అనమాట, సైలెంట్ అంత సీక్రెట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ప్రభుని ఎరిగి కూడా ఎరుగుతున్నట్టుగాను, చర్చికి పోతూ కూడా పోనట్టుగాను మెయింటైన్ చేసే సముదాయాలు వస్తాయి. వీ హ్యావ్ సమ్ సిస్టర్స్ విత్ లైక్ దట్. అలాంటి సమయంలో ఒకనొక సమయంలో ఇంట్లో వాళ్ళకైతే తెలిసిన తర్వాత దెన్ దే పుల్ us బ్యాక్. ఎక్కడ పోతున్నాం? స్టే హియర్. ఏం చదువుతున్నాం? తీసేయి. అలాగే ఇంటిలో రక్షింపబడిన వాళ్ళు ఉన్నట్లయితే ప్రియరా, వాళ్ళు వెనకాల నుంచి మనల్ని అడ్డుకుంటారు. వెనక్కి అదే యాత్రికి ప్రయాణం చూస్తుంటారు కదా, వెనక నుంచి పిలుస్తుంటారు అన్నమాట. ద లేజినెస్, సోమరితనం వెనక్కి పెడితే ఏడ చదువుకుందాలి, ఇంకా చెప్పు అనుకుందాం కదా, రకరకాల ఆలోచన అనమాట. వెనకాల నుంచి మన బంధువుల ద్వారా, మన చుట్టాల ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా రక్షింపబడిన వారి ద్వారా నువ్వు ఆత్మీయాత్రలో ముందుకు సాగకుండా అపవాది నేను వెనక్కి లాగుతూ ఉంటాడు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? చూస్తున్నాం ఏం చేస్తాడు? నౌ దే ఆర్ ఫేస్ అ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? 10వ వచనంలో, 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. సో దే ఫియర్డ్ ఎ లాట్. ఎక్కడ వస్తుంది? వెనక నుంచి ఫరో వస్తున్నారు, సైన్యం వస్తున్నారు, ఐగుప్తులందరూ వస్తున్నారు. వీళ్ళేమో ఇక్కడ చూశారు, ముందు చూస్తే సముద్రం ఉంది, చట్టుపక్క చూస్తే ఇటుపక్క చూస్తే అరణ్యం ఉంది, వెనకాల శత్రువు ఉన్నాడు, మధ్యలో చిక్కుబడిపోయినట్టు అనుభవం. నౌ దిస్ ఇస్ ద ప్రాబ్లం వాట్ దే కుడ్ ఫేస్ ఇన్ దర్ జర్నీ. సో వీ హ్యావ్ సీన్ ద ప్రిపరేషన్. నౌ ద ప్రాబ్లమ్ ఈస్ ద ఎనిమీ ఈస్ చేసింగ్ దెమ్. వెనకాల జరిగి శత్రువు తరుగుతూ ఉన్నాడు. ఎలా? హూ విల్ డెలివర్ us? ఎవరు మనం విడిపించగలరు? అందుకని వాళ్ళు కన్నెత్తి చూసి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మొరపెట్టిన మాట బాగానే ఉంది. మొరపెట్టిన వాళ్ళు అట్లాగే ఉన్నారా? లేదు, మళ్ళీ ఉన్నారు కింద 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసమగుదరి. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసమగుటే మేలు అని చెప్పిరి. ప్రియరా, see when we are facing a problem in our life, when we do face a problem in our spiritual journey, then what we have to do? They cried unto the Lord. రెండవది, though they cried unto the Lord, their weakness is making them further weak. వారికి బలహీనత వారికి ఇంకా బలహీనపరుస్తుంది అనమాట. భయం, వెనక శత్రువు ఉన్నాడు, చంపేస్తాడు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చి అడవులు చంపడానికి తీసుకొచ్చామని చెప్పేసి దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియరా, ఇలాంటి మాటలు మన కుటుంబ జీవితాల్లో, మరి ముఖ్యంగా కుటుంబంలో ఒక్కరు ఇద్దరు లక్ష్యముల కుటుంబాల్లో ఇలాంటి మనం చూస్తూనే ఉంటాం. ఆల్ విత్ ట్రై టు పుల్ దెమ్ బ్యాక్. చర్చి పోనీయకుండా, విశ్వాసం ఉండనీయకుండా, యేసు ప్రభు దగ్గర రానియకుండా, ప్రార్థన పోనీయకుండా అడ్డుకునే వాళ్ళు మన అన్నదమ్ముళ్ళే ఉంటారు, చిన్నాయన పెద్దనాయన మా అందరూ ఉంటారు అన్నమాట. నేను ఒక అతను మా ఊళ్ళో ఒక ఇతను ప్రశ్నించాడు, మీ అమ్మ నాయనతో ఒక దారి నీది ఒక దారి అంటారా అన్నాడు. అంటే ప్రభుని ఎరిగిన తర్వాత మా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత మమ్మీ తల్లి ఒక దారి నీది ఒక దారి అంటారా, ఎవరా నీకు చెప్పేది అని చెప్పేసి అంటే గ్రామంలో పెద్దలు చెప్పుకొచ్చింది. ప్రియ అలాగా అయితే వీటి కేర్ ముందుకు నిలబడడం కనుక ముందుకు ప్రభు ప్రమోట్ చేసుకుంటాం. నౌ వెన్ యు ఆర్ ఇన్ ఎ ప్రాబ్లం, దెన్ దేర్ విల్ బి ప్రామిస్ ఆఫ్ గాడ్. చూడండి 13వ వచనం. అందుకు మోషే భయపడుకుని, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణ మీరు ఊరక నిలిచుండి చూడండి.
మీరు నేడు చూసిన ఐగుప్తులు నీకు మీదట ఎన్నడనో చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యి ఉండని ప్రజలతో చెప్పాను. See, whenever there is a problem, there will be a promise of God. ఎప్పుడు నువ్వు సమస్యలో ఉన్నా దేవుడు ఆ సమస్య నుండి విడిపించడానికి దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఎందులో నుంచి వాగ్దానం ఇస్తాడు? వాక్యముల నుండి వాగ్దానం ఇస్తాడు అన్నమాట. వాక్యముల నుండి నీతో మాట్లాడతాడు. ప్రభువా, ఇదిగో నా యొక్క సమస్య, ఆర్థిక సమస్య ఇట్లా ఉంది, బిడ్డల సమస్య ఎలా ఉంది, కుటుంబ సమస్య ఇట్లా ఉంది, నా ఆరోగ్య సమస్య ఎలా ఉంది ప్రభువా, వాట్ షుడ్ ఐ డూ, కైండ్లీ లెట్ మీ నో దై విల్. అప్పుడు దేవుడు చక్కగా మాట్లాడతాడు. హీస్ ద గాడ్ స్పీక్స్ టు అస్ బికాస్ ఈస్ ద లివింగ్ గాడ్. బికాస్ హీ ఈస్ ద లివింగ్ గాడ్, హీ స్పీక్స్ టు అస్, హీ గివ్స్ అస్ ద ప్రామిసెస్ ఇన్ ద ప్రాబ్లమ్స్. అర్థమైందా? నా ప్రామిసెస్ సరిపోయిందా? ఆఫ్టర్ ద ప్రామిస్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆల్సో. రండి 15వ వచనం, 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. గో ఫార్వర్డ్. వాళ్ళు అన్నారని చెప్పేసి నువ్వు నాకు మొరపెడుతున్నావేంటి? ప్రియులరా, ఒక్కసారి నువ్వు రక్షింపడిన తర్వాత you must be ready to face any of the problem. You cannot overcome the problem, but Lord will provide a provision to deliver you from that problem. నీవు సమస్య వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు వాగ్దానం ద్వారా తప్పించుకునే మార్గాన్ని కలుగ చేయవాడు మన దేవుడు. సో అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం. నా పొజిషన్, యు గో ఫార్వర్డ్, మీరు ముందు సాగండి. ఎక్కడికి? వెనక్కి కాదు. వాళ్ళకి భయపడి నువ్వు వెనక్కి వెళ్ళవద్దు. నిన్ను విడిపించి, గొర్రెపిల్ల రక్తం చేత నేను విడిపించి ఉన్నాను, మీరు గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడి ఉన్నారు, మీరు నా స్వాస్థ్యంగా ఉంటున్నారు, వాగ్దాన దేశంపై మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీ ప్రయాణంలో వచ్చి నువ్వు వెనక్కి తిరగవద్దు. యూ గో ఫార్, నువ్వు ముందుకు సాగిపోవడి. చెప్పు ఇజ్రాయెల్తో చెప్పు, మోషే యు టెల్ ఇజ్రాయెలైట్స్ యూ గో ఫార్వర్డ్. ముందుకు ఏముందంటే సముద్రం అడ్డం ఉంది, బట్ హౌఎవర్ యు మస్ట్ ప్రొసీడ్. హూ సెడ్? గాడ్ సెడ్. దేవుడు చెప్పినప్పుడు వీ మస్ట్ గో ఫార్వర్డ్. అదేదైనా కానీ దేవుడు మనం దేవుని చిత్తమును చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధపడిన వారంగా ఉండాలి. అనే సందర్భంలో దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తము తెలియచేసిన తరువాత చేయడానికి మనసు ఉంటుంది. దాన్ని చేయడానికి మనసు రాదు. ఎందుకంటే మనం ఏదో ఊహించుకుంటాం, అవి దేవుడు మాట్లాడేది కాబట్టి తీసేయి పక్కకి. నో, నాట్ దాట్. అలాగే నుండి సాగిపోవుడి. తర్వాత సంగతులు మనకంతా కూడా తెలిసిన అంశాలే. తర్వాత రావడం, తర్వాత మోషే చెయ్యి పైకెత్తడం. నౌ దిస్ ఈస్ హౌ ద గాడ్ హస్ మేడ్ ఎ ప్రొవిజన్ టు డెలివర్ దిస్ పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఎనిమీ. చూడండి 14వ అధ్యాయము 21వ వచనం. 14వ అధ్యాయము 21, 22 వచనాలు. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడ వలె ఉండెను. ఓ, వాట్ ఎ బ్యూటిఫుల్. See, what a wonderful provision the Lord has provided to his people when they were in the problem. See, the problem followed by the promise followed by the provision. These three things always go to bed in mind. Always I suggest you people, when you are in the problem, look for the promise of God. When the promise of God is there, then definitely there is a provision to you. Why? To deliver you. నిన్ను విడిపించడానికి కొరకు దేవుడికి ఆ ఏర్పాటు ఏంటి? సముద్రమే పాయలైంది. సముద్రం పాయలు కావడం మాటలా, అది ఎర్ర సముద్రం. అది చిన్న లైక్ ఇట్స్ నాట్ సమ్ స్మాల్ కెనాల్, లైక్ చాలా స్మాల్ బ్రూక్ కాదు, అది చిన్న పిల్ల కాలువ కాదు. ఇట్ ఈస్ ఎ ఓషన్. ద రెడ్ సీ divided into two parts and the people walked on the dry land. Oh, what a wonder. అసలు ఊహించడానికి అవుతుందండి. తూర్పు గాలి చూపించాడు. ఆ గాలి కొట్టేటప్పటికి లైట్ స్ట్రైట్గా గాలి కొడుతుంది, నీళ్ళు పక్క వెళ్ళిపోతా ఉన్నాయి. కిందంతా బుడద ఉంది, బుడద కూడా నీళ్ళు పక్క వెళ్ళిపోతుంది, బుడదతో ఆరిపోతా ఉందన్నమాట. ఇట్ బికమ్ ఎ డ్రై ల్యాండ్. ద వెట్ ల్యాండ్ హ్యాస్ బికమ్ ఎ డ్రై ల్యాండ్. ద కంబైన్డ్ వాటర్ హస్ బిన్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. చీల్చి వేశారు చెప్పాలంటే కదా. దేవుడు can do anything. That is the provision for his people who feared of their enemy. ముందుకు సాగిపోడినాడు. ఆ మాట ముందు సాగి వెళ్ళారు, సముద్రాన్ని దాటినారు.
దాని తర్వాత ఏమైందండి కదా. సరే, తర్వాత జస్ట్ 23 వచ్చి చూడండి. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను, ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారి తరిమి సముద్రము మధ్యను చేరి. దాన్ని చూస్తే పోతే దాన్ని 25 వచనం, వారి రథచక్రములు ఓడిపోయినట్లుగా చేయగా వారు కష్టపడి తోలుచుండరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదమనండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకున్నది. మోషే 14 వచనం అన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయించున్నాడని మోషే అన్నాడు. ఇశ్రాయేలు ఏమంటున్నాడు, యెహోవా వారి పక్షుని యుద్ధం చేస్తున్నాడు, మనం పోదామని అన్నిటి పోరు కదా. ఇంకా తరుము సముద్రంలో దిగినారు. వాళ్ళు అవత దాటుకున్నారు. తిరిగి మళ్ళా మోషే కర్ర ఎత్తిన తర్వాత తిరిగి సముద్రం కలిసిపోయింది. రథాలు, గుర్రాలు, రౌతులు అందరూ కూడా సముద్రంలో కప్పివేయబడ్డారు. వారి శవాలు ఒడ్డు కొట్టుకుని చూసి నేను చెప్తాను కదా. సో తర్వాత ఆ విషయం గురించి చాలా చక్కగా 26 వచ్చిన చూడండి. అంతలో యెహోవా మోషేతో, ఇశ్రాయేలు ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగిపోలేను గనుక ఇశ్రాయేలు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలులు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించను. ఇశ్రాయేలు సచ్చిన ఐగుప్తును సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును తాను సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు చేతులు ఇశ్రాయేలును రక్షించను. ఫైనల్లీ దే వర్ సేవ్డ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద ఎనిమీ. అలాగనైతే దుష్టుడు సాతానుని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచించినప్పుడు దేవుడు శత్రువు యొక్క కార్యములను విఫలము చేస్తాడు. అందుకే మనం ప్రార్థిస్తున్నాం, దుష్టుని యొక్క క్రియలు లయపరచు ప్రభా, సాతాను క్రియలు అపవాది క్రియలు లయపరచు ప్రభా అని ప్రార్థన చేస్తుంటాం. మరి లయపరచడం లేదు మనం గమనించాం కానీ, బట్ వీ ప్రే డెఫినెట్ గాడ్ డస్ ఇట్, గాడ్ డూ ఇట్. దేవుడు చూస్తాడు అనమాట. దెన్ వాట్ హ్యాపెండ్? అంత అయిపోయింది, వాళ్ళు చచ్చిపోయినారు, అవసరం దాటుకున్నారు, ఇంకేమొస్తుందండి? సో దెర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ దేర్ హార్ట్. ఎంత సంతోషం! మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనం ఆదుకున్నప్పుడు ఎంత సంతోషం వస్తుందండి. మన అనారోగ్యంలో బాగా నలిగిపోయినప్పుడు ఆరోగ్యం తిరిగి సమకూర్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది కదా. పిల్లల గురించి మనం వరి అయ్యేటప్పుడు, లేదా పెళ్లి కాలేదనో లేదా వాడు చదవలేదో మనం వరి అయినప్పుడు వాడు మెరిట్ వచ్చారనుకోండి, ఎంత సంతోషం వస్తుంది. రియల్ అవర్ హార్ట్ ఎట్లా ఉంటుందండి. సో అది ఇట్ కంప్లికేట్ లైక్ బట్ పొంగిపోద్ది అనమాట కదా. ఆ సంతోషంలోనే దెన్ దే స్టార్టెడ్ ఏ సాంగ్. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదండి. ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద బైబిల్ chapter 15 in the book of Exodus. Very best song, the first song, the very big song also. దేని బట్టి శత్రువును నశింపజేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు. అందుకని యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, ఆయనను వర్ణించెదము. నాకు పాట రాదు, మీరు పాడతారు అనుకుంటే మీరు చదువుగా. See what a beautiful song it is. వాళ్ళు జరిగిన ప్రయాణంలో అన్ని సంగతులు కూడా ఈ 15వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నాయి. వారు నడిచిన విధానము, శత్రువు తరిగిన విధానము, శత్రువు అనుకునే విధానము, పోస్తాను దోచుకుంటాను రకరకాల పరిగెత్తారు కానీ అందరూ సముద్రంలో నశించిపోయినారు. అలాగైతే ప్రియరా, నీ పక్షాన నా పక్షాన నీవు నేను ఆత్మీయ యాత్రలో ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్లో ప్రభు మనకు సహాయం చేయబడని ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో తెలియజేస్తూ ఉంటున్నాడు. అటు తర్వాత అది దాటుకున్న తర్వాత దే కమ్ టు ద ప్లేస్ మారా, చేదైన అనుభవం. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉంది కదా. రామశేషు నుండి సుక్కోతుకు, సుక్కోతు నుండి ఏతాముకు, ఏతాము నుండి బయల్స్ ఫోన్ వరకు వచ్చినాం. నెక్స్ట్ ఇంకొక 5 స్థలాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా మనం చూద్దాం.
ఈ లోపల చదవలేని వాళ్ళు మిగతా అయితే చదువుకోండి. సో చదివితే ఇంకొంచెం మనకు అర్థమవుతుంది. నాకన్నా కూడా మీకు ఇంక కూడా బోధపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రియుల ఆత్మీయ జీవితంలో do not fear the problems what you are going to face in a spiritual journey. For every problem there is a promise. Along with the promise there is a provision of God. Once that is done, once that is fulfilled by the Lord, you find a great joy in your heart. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలెను. యాకోబు అంటాడు కదా, యాకోబు రాస్తున్నమాట. మీరు ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలెను. సంతోషంతో ముందుకు సాగుతున్నారు. మరలా వారి జీవితంలో మన చైతన్యం మళ్ళా వచ్చిందనమాట. ప్రభు చేత ఆ సంగతులను మరలా వారు చూద్దాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా